గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. మీరు ఎంత ఎక్కువగా కొనుగోళ్ళు అమ్మకాలు చేసుకుంటారో మన కాయిన్ అంత స్టేబుల్ అవుద్ది. మధ్యలో గ్యాప్లు ఫిల్ అయిపోతాయి. అమ్మకూడదన్నులో ఇంకా అమ్మరు, అమ్మాలనుకున్న అమ్మేసి క్యాష్ చేసుకుంటారు. ఆ గ్యాప్లు ఫిల్ అవుతాయి. ఉదాహరణకి 1,80,000 కొన్నవాడు 2,00,000 దగ్గర అమ్ముకుంటే 20,000 మిగులుతాయి. హ్యాపీ. లేదు 1,50,000 కొన్నాడు 2,00,000 దగ్గర అమ్ముకుంటే 50,000 మిగులుతాయి. 1,75,000 దగ్గర అమ్ముకుంటే 25,000 మిగులుతాయి. అలా ఒకరికొకరు అంటే ఒకరు అమ్మేసుకోవచ్చు. 2,00,000 కొన్నాడు 2,50,000 అమ్మితే 50 మిగులుతాయి. ఈ ఎక్కువ జరగాలి. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే 1,50,000 కొన్న వాళ్ళు ఎగ్జాంపుల్కి 2,00,000 అమ్మాడు అనుకో, 2,00,000 కొనుక్కున్నాడు 50కి కొని 2కి అమ్మినప్పుడు 2కి ఎవరు కొన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితులను మళ్ళీ 150కి అమ్మలేరు కదా, 1,50,000కి. అప్పుడు ఆ గ్యాప్ ఫిల్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఒకవేళ ఈ 2,00,000 కొన్నాడు 2,50,000కి అమ్మాడు అనుకుందాం ఉదాహరణకి. 2,50,000కి ఒకరు కొనుక్కున్నారు, ఇంక 50 మిగిలింది. ఓకే, సంతోషం. ఆ 2,50,000 కొన్నాడు ఎప్పటికి కూడా 150కి కానీ 2,00,000కి కానీ అమ్మలేడు. అంటే దీన్నంతా ఈ ఫిల్లింగ్స్ని పూడ్చడం, అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేస్తే కాయిన్ స్టేబుల్కి వస్తుంది, కిందకి వెళ్దు. అలాగా గ్యాప్లు ఫిల్ చేసుకుంటూ పైకి రావాలి. అందుకోసం ఇప్పుడు మీరు అమ్మకాలు ఎక్కువగా జరపండి. నేను ఇప్పుడు కాయిన్స్ మీకు పంపించడం తగ్గించుకుంటూ వెళ్తాను. ఎందుకంటే మీ అమ్మకాలు జరిగి మీకు డబ్బులు వస్తే, ఎస్ నేను విత్డ్రా పెట్టుకున్నాను, ఇగో నాకు ఐఎస్డిటీ వచ్చింది, ఇగో నేను క్యాష్ చేసుకున్నాను. ఎవరికి ఇప్పుడు ఐఎస్డిటీ కావాలి, చాలా మంది దగ్గర లేకే ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. మీకు తెలిసే వేళ ట్రేడింగ్ చేసే వాళ్ళ దగ్గర ఎంత ఉందో అంత కొనేసుకున్నారు. వాళ్ళు అమ్మరు. ఇందులో 90% అమ్మరు. వాళ్ళకి తెలుసు మనకు ఆయన 1 CRకి డాడీ అంటున్నాడు, అది ఆయన ఆయన నా తాలూకా లక్ష్యం. ఇది మీకు చెప్పట్లేదు. మీకు ఇచ్చిన లక్ష్యం ₹1,00,000, అది నేను ఫిల్ చేశాను. రేపు డీ కాయిన్ నేను ఇచ్చినటువంటి మాట కంప్లీట్ చేస్తాను. కాబట్టి మీకు ఇచ్చిన మాట అయిపోయింది, కానీ నాకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం అంతా 1 CR ప్లస్ బిట్ కాయిన్ దాటెళ్ళం, 1 CR ప్లస్. మరి దానికి వెళ్తాను. కాబట్టి వీళ్ళు కొంతమంది అమ్మరు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కొనలేమని. అది కరెక్ట్ కూడా. ఇప్పుడు మొన్న మీరు చేస్తున్న 50,000 కొన్నాడు 55,000కి 60,000కి అమ్మేశారు. ఇప్పుడు మళ్ళీ 60,000కి వాళ్ళు కొనలేరు కదా. మళ్ళీ వాళ్ళు కొనాలంటే ఆ డబ్బులు సరిపోవు. ఎందుకు? ఇప్పుడు 260 లేదా 160 3 లక్షలు ఉంది, వెళ్తూ వస్తూ ఉంటుంది అప్ అండ్ డౌన్. మరి అలాంటప్పుడు ఆ డబ్బులు సరిపోవు. 50,000కి అమ్మినోడు 75,000కి అమ్మేస్తే ఆ 75,000తో ఇక్కడ చిన్న మొక్క వస్తుంది, ఇంకా తగ్గిపోద్ది. 4 రెట్లు తగ్గిపోద్ది 3 లక్షలు కొంటే. కాబట్టి అమ్మకూడదన్న వాళ్ళు ఇంక మనం ఎంత చెప్పినా, మీరు ఎంత చెప్పినా వినరు. వాళ్ళు దాచిస్తారు. వాళ్ళకి భవిష్యత్తు మీద క్లారిటీ ఉంది. లేదు ఇప్పుడు నేను క్యాష్ చేసేసుకోవాలి, మళ్ళీ అవసరాలు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు అమ్మేస్తారు. రైట్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాయిన్ని మార్కెట్లో విడిచిపెట్టేసి ఇదిగో నా రేట్ ఎంత, దీనికి లిక్విడిటీ ఎంత, కాయిన్ రేట్ ఎంత పడింది, మార్కెట్లోకి ఇచ్చేసి ఇంకా సేల్ అవుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని మార్కెట్లో అమ్మేసుకుంటూ ఆ క్యాష్ చేసుకుంటూ ఉండడం అనేది సహజంగా ఈ 30,000 కాయిన్స్లో ఇదే సిస్టంలో చేస్తారు.
మీరు ఎంత కొంటుంటారో కంపెనీ వాళ్ళకి అంత డబ్బులు వస్తుంటాయి. అంటే వాళ్ళ కాయిన్ అమ్ముతుంటారు. వాళ్ళ కాయిన్స్ అమ్ముతుంటారు. వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఓకే. నేను చేసింది అది కాదు. ఇది గమనించండి. నేను కాయిన్ కూడా ఒక క్రమ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నాను. మిగతా కంపెనీలాగా నేను తీసుకొచ్చి డంప్ చేయట్లేదు. 2 ఇందులో క్రమ పద్ధతిలో రిలీజ్ చేసిన 500 రిలీజ్ ఇప్పుడు 1025 కాయిన్స్ రిలీజ్ చేసాం. ఆ 1025 కాయిన్స్‌లో 1000 కాయిన్స్ తాలూకు డబ్బులు అందులో 3,02,21,700 ఐఎస్‌డిటి వస్తే అది లిక్విడిటీలో పెట్టేసి లాక్ చేశాను. నిజానికి అవి నేను తీసుకోవాలా ఆ డబ్బులు. ఎందుకంటే కంపెనీ ఓనర్‌గా, కాయిన్ యజమానిగా. కానీ నేను చేయను అలాగా. నాకు కం నాకు కమ్యూనిటీ చాలా అవసరం. భవిష్యత్తు అంతా కమ్యూనిటీ. కమ్యూనిటీనోడే నిలబడతాడు. మన కాయిన్‌కి ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చి పలానా వాడు ఒకడు అప్పుడు ఉండేవాడు, బతికుండేవాడు, ఒకడు చేశాడు. ఆయన చేసినటువంటి ఒక ఆ శ్రమ ఈరోజు ఈ కాయిన్‌ని ప్రపంచంలో నంబర్ వన్‌గా కొనసాగుతుంది అని గుర్తుండిపోవాలా. అది నా గ్లోబల్ సైన్ కావాలా. నాకు డబ్బుల గురించి కాదు. అందుకనే రూ. 3,00,00,000 అందులో కల్పిస్తాను. అలా 3,00,00,000 కాదు. ఎన్ని కోట్లైనా చాలా కోట్లు కలిసిపోతాయి అందులో. అంటే మీ కాయిన్‌కి బలం వస్తదనమాట. గుర్తింపు రావాలా. ఆ కాయిన్‌కి మంచి వాల్యూ రావాలా. అందుకోసం ఇది 1 సీఆర్ ప్లస్ అయ్యే వరకు కాదు. అయ్యే వరకు ఒక టార్గెట్. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు అమ్మాలనుకున్నవారు అమ్మేసుకోండి. కాయిన్ అలా స్టేబుల్ అవుతూ ఉంటది. ఇప్పుడు మనకి స్కై అండ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్ మనకొస్తుంది. ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత జాయినింగ్స్ అవుతాయి. రెఫరల్స్. అది అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ ఎంటర్ అవుతది. ప్రొడక్ట్ ఎంటర్ అయిన తర్వాత ఈ కాయిన్స్‌ని ఇంక మీరు చూస్తుండగానే కాయిన్స్ అన్నీ కూడా స్కై అండ్ ప్రాజెక్ట్‌లోకి పట్టుకెళ్ళి అక్కడ క్యాష్ అయిపోతుంటది. అంటే అక్కడ దాంతో కొనేసుకుంటూ ఉంటారు. అమ్ముకోవసరం లేదు. డైరెక్ట్ కాయిన్‌తో కొనేసుకోవడమే. నేను చెప్పాను కదా! కాబట్టి అప్పుడు ఇంకా రేట్ పెరిగిపోద్ది. అప్పుడు ఇంకా కాయిన్ స్టేబుల్ అవుద్ది. అమ్ముకుంటారు కదా! అమ్ముకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేను మీకు 500 కాయిన్స్ రోజు ఇవ్వాలా? అది ఇప్పుడు ఇవ్వట్లేదు కదా! నేను 25 ఇచ్చాను. అంటే ఏంటి? ఎందుకు అలా చేశాను? మీకు డబ్బులు రావాలా? ఇప్పుడు ఈ ఈ కంపెనీ ఇచ్చే 500 కాయిన్స్ ఇక్కడికొచ్చాయనుకోండి. ఈరోజు రూ. 2,00,00,000 సారీ రూ. 2,00,000 చొప్పున మీరు ఇచ్చిన 10,00,00,000 వస్తాయి. ఈ 10,00,00,000 మళ్ళీ లిక్విడిటీ లాక్‌లకెళ్ళిపోతాయి. అప్పుడు 20,00,00,000 అవుద్ది లిక్విడిటీ లాక్. కానీ ఇప్పుడు నేను అలా చేయకుండా మీ దగ్గర అవసరానికి అప్పు చేసి తీసుకోవచ్చు. లేకపోతే నిజంగా డబ్బులొస్తాయా? రావేమో! విత్‌డ్రా ఇస్తారా? ఇవ్వరేమో! అని డౌట్‌లు ఉన్నోళ్ళందరూ కూడా అమ్మేయండి. మీకు వస్తున్నాయి చూసుకోండి. మనం కాయిన్స్ పెడితే సేల్ అవుతుందా లేదా? అవుతున్నాయి కదా! తీసుకోండి. ఇది మీకు నిజం తెలియాలి. మీకు ఏ డౌట్ ఉండకూడదని నేను కాయిన్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు చేయను కూడాను. ప్రొడక్ట్ వచ్చినప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తాను. ఇది చేసుకోండి. ఎందుకు? నేనిచ్చిన ప్రొడక్ట్ మళ్ళీ అక్కడ ఖర్చయిపోవాలా. సేల్ అయిపోతుండాల. అప్పుడు కాయిన్ స్టేబిలిటీగా పెరుక్కుంటది. స్టేబుల్‌గా పెరగడం వేరు. కాయిన్ పెరిగి స్టేబుల్ అవ్వడం వేరు. గుర్తుపెట్టుకోండి. కాయిన్ స్టేబుల్‌గా పెరగడం వేరు. కాయిన్ పెరిగి స్టేబుల్ అవ్వడం వేరు. అందుకోసం ఈ జాగ్రత్త తీసుకుంటున్నాం. కాబట్టి అమ్మేవాళ్ళు అమ్మేసుకోండి. దాచినోళ్ళు చక్కగా దాచుకోండి. కాయిన్‌ని జాగ్రత్తగా కాపాడుకోండి. సంపాదించుకోండి. విత్‌డ్రా పెట్టుకోండి. నేను వితిన్ ద షార్ట్ పీరియడ్ మీకు స్కై అండ్ ప్రాజెక్ట్ దాకా రెఫరల్ లింక్ ఇస్తున్నాను. కుమ్మేద్దాం. థాంక్ యూ.